కోట్లాది మంది గొంతు తడుపుతూ, కడుపు నింపుతూ, ప్రతి ఇంట విద్యుత్ కాంతులు వెదజల్లుతూ, బీడు భూములకు జీవం పోసి బంగారు భూములుగా మారుస్తూ, నవనాగరికతకు నిలయమై, అందరికీ ఆరాధ్యమై, ఆధునిక ఆలయమై విలసిల్లుతుంది మన బహుళార్ధక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్. 69 వసంతాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నాగార్జునసాగర్ డ్యాంపై ప్రత్యేక కథనం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా నాగార్జునసాగర్ ప్రసిద్ధి చెందింది. భారత ఇంజనీర్ల స్వయం సాంకేతిక పరిజ్ఞానానికి కృష్ణానదిపై నిర్మించబడిన తొలి జాతీయ ప్రాజెక్టు నాగార్జునసాగర్. ప్రతిభ, మేధా సంపత్తికి నిదర్శనంగా, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నవభారత నిర్మాత, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆధునిక దేవాలయంగా నాగార్జునసాగర్ను అభివర్ణించారు. ధాన్యాగారంగా విరాజిల్లి ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి గ్రామీణ ఆర్థిక సాంస్కృతిక వికాసానికి తోడ్పడింది. వ్యవసాయాభివృద్ధికి, దాని ద్వారా గ్రామీణ ఆర్థిక వికాసానికి సాగర్ జలాశయంతో బీజం పడింది. నాగార్జునకొండ ప్రాంతంలో ఒకనాడు నెలకొన్న విజయపురి పట్టణం జలాశయంలో అంతర్భాగమైనప్పటికీ నేడు చారిత్రక, ఆధ్యాత్మిక, వ్యవసాయం, పారిశ్రామిక కేంద్రంగా ఉపయోగపడుతుంది. కరుణా సముద్రుడైన బుద్ధ భగవానుని సందేశం విశ్వవ్యాప్తం కావటానికి ఆచార్య నాగార్జునుడి బోధనలతో ఈ ప్రాంతం దోహదపడితే, జలాశయ నిర్మాణం తర్వాత అన్ని రంగాలలోనూ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజల జీవనాన్ని సుఖ సంతోషాలమయం చేయటం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల వీలయింది. సాగర్ నిర్మాణం కోసం జరిగిన త్రవ్వకాల్లో అనేక బౌద్ధ చరిత్ర ఆనవాళ్లు, దేవాలయాలు, విగ్రహాలు వెలుగు చూడగా వాటిని సాగర్ కొండపై మ్యూజియంలో కొలువు తీర్చారు. ఆనకట్ట నిర్మాణంలో 1వ, 2వ శతాబ్దాలలో ఇక్ష్వాకు రాజవంశం తూర్పు దక్కన్లోని శాతవాహనుల వారసుల రాజధానిగా ఉన్న నాగార్జునకొండ పురాతన బౌద్ధ స్థావరం మునిగిపోయింది. త్రవ్వకాల్లో 30 బౌద్ధ విహారాలు, అలాగే చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కళాఖండాలు, శాసనాలు లభించాయి. వాటిని ఇప్పుడు జలాశయం మధ్యలో దీవిగా ఉన్న నాగార్జునకొండ మ్యూజియంకు తరలించారు. మరికొన్నింటిని సమీపంలోని ప్రధాన భూభాగమైన అనుపు గ్రామానికి తరలించారు. 1900 సంవత్సరం నుంచి కృష్ణానదిపై జలాశయాలు కట్టాలనే ఆలోచన నాటి బ్రిటిష్ పాలకులకు కలిగింది. కృష్ణా జలాలు సద్వినియోగం చేసుకోవాలని తొలి నుంచి జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ముక్త్యాల రాజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆకలి చావులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని స్వాతంత్ర్యం సిద్ధించాక నవభారత నిర్మాత, తొలి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిర్ణయించారు. ఇందుకోసం సాగునీటి వసతులు కల్పించాలని భావించటంతో అందుకు తగిన విధంగా తొలి పంచవర్ష ప్రణాళిక నుంచే సాగునీటి పథకాలు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే దక్షిణాదిన నాగార్జునసాగర్కు శ్రీకారం చుట్టారు. నాగార్జునసాగర్ డ్యాం అనేది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా, తెలంగాణలోని నల్గొండ జిల్లాల మధ్య సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్ వద్ద కృష్ణానదికి అడ్డంగా నిర్మించబడిన రాతి ఆనకట్ట. పల్నాడు, గుంటూరు, నల్గొండ, ప్రకాశం, ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరిలోని పలు జిల్లాలకు సాగునీటిని అందిస్తుంది. ఇది జాతీయ గ్రిడ్కు విద్యుత్ ఉత్పత్తికి కూడా మూలం. కుడి కాలువ విద్యుత్తు కేంద్రం ద్వారా 90 యూనిట్లు, ఎడమ కాలువ ద్వారా 60 యూనిట్లు విద్యుత్తు, మెయిన్ పవర్ హౌజర్ నుంచి 815 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించాక సాగర్ నిర్మించేందుకు గాను అధ్యయనం చేసేందుకు ఎల్ వెంకటకృష్ణ అయ్యర్, డివి రావుల ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. 2 ఏళ్ల తర్వాత 1955లో డిసెంబర్ 10న నాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, సొంతంగా ప్రణాళిక పెట్టుబడులు, కనీస యంత్రాల వినియోగంతో పూర్తి స్థాయిలో మానవ నిర్మిత జలాశయంగా 1956 ఫిబ్రవరిలో పనులు మొదలయ్యాయి. నాటి ఈ ప్రాజెక్టు నిర్మాణం నేటి జలయజ్ఞానికి స్ఫూర్తిగా ఉంటుందనటంలో సందేహం లేదు. ప్రధానంగా జలాశయం నిర్మాణ పనుల్లో రోజుకు కనీసం 50,000 మంది కార్మికులు పాలు పంచుకునేవారంటే ఎంత ఉధృతంగా పనులు జరిగాయో అంచనా వేసుకోవచ్చు. పూర్తిగా రాతికట్టగా పనులు ప్రారంభించారు. 1969లో జలాశయం పనులు పూర్తి చేశారు. 1967 ఆగస్టు 4న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎడమ మరియు కుడిగట్టు కాలువలకు రిజర్వాయర్ నీటిని విడుదల చేశారు.
జల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం తరువాత 1978, 1985 మధ్య అదనపు యూనిట్లు సేవలోకి రావడంతో విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. 2015లో ప్రాజెక్టు ప్రారంభోత్సవం యొక్క డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. 1974లో జలాశయానికి గేట్లు అమర్చడంతో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం అప్పటి నుంచి సాధ్యమైంది. 108 శతకోటి ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో 124.66 మీటర్ల ఎత్తు, 97.5 మీటర్ల వెడల్పుతో 26 క్రస్ట్ గేట్లు కలిగిన అతిపెద్ద మట్టి రాతికట్ట జలాశయంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. నాగార్జున సాగర్ వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు నీరందుతోంది. విద్యుత్ వెలుగులను అందిస్తున్నది, కోట్ల గొంతుకలను తడుపుతున్నది ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు. హై లెవెల్, లో లెవెల్ కెనాల్ ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏఎంఆర్పి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 600 గ్రామాలకు తాగునీరు అందిస్తుంది. ఇది ఒక ప్రపంచ పర్యాటక కేంద్రం. ప్రాజెక్టును చూడటానికి ప్రపంచంలోని పర్యాటకులు వస్తుంటారు. ఈ దేశంలో నీళ్లు కావాలనే ఉద్దేశంతో గత 40 సంవత్సరాల నుంచి జలసాధన సమితి ఉద్యమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ముఖ్యంగా 1955 డిసెంబర్ 10న అప్పుడు ఉండబడినటువంటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేయడం జరిగినటువంటి రోజు. ఈ రోజున 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి తరుణంలో అప్పుడు నిర్మాణమైనటువంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత రాతితో కట్టిన నిర్మాణంతో కూడుకున్నటువంటి ప్రాజెక్టుని నిర్మాణం చేయడం జరిగింది. అయినా కూడా 70 సంవత్సరాలు అయినా కూడా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా అప్పుడు ఉండబడినటువంటి ఇంజనీర్లు కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, స్వచ్ఛంద వ్యవస్థ కావచ్చు, కూలీల వ్యవస్థ కావచ్చు, అతి మంచిగా కట్టడము నిర్మాణించడము జరిగింది. కాబట్టి ఇప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టులో అనేక రకాలుగా నాణ్యతలు లోపించి కట్టినటువంటి 3 ఏళ్లకే ప్రాజెక్టులు కూలిపోయేటటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. కాబట్టి అప్పుడు కట్టినటువంటి ఇంజనీర్లకు మరి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవడము జరుగుతూ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులు సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి స్థాయిలో లేకుండా పూడిక అనేది నిండిపోయి అతి తక్కువ నీళ్లు పట్టడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టు వల్ల ఇవాళ 10 కోట్ల మంది ప్రజలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతూ ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా బియ్యాన్ని ఎగుమతులు చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంపొందించడం జరుగుతుంది. కాబట్టి పూడికతీత కార్యక్రమం పెట్టి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో యుద్ధ ప్రాతిపాదికన పూడిక తీయాలని కూడా మేము సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.